మన్ను బుక్కి బతికినా బతకచ్చు. ఛీ, నెరిగింత ఇజ్జ తక్కువ బతకలేదు. కారణం ముఖానికి కప్పదేయమన్నట్టు ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఈ పబ్లిక్కి తెలవాలి. కానీ ఒకళ్ళు నెట్టుకుంటా ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. ఫ్రీగా అయితే పినాయిల్ తాగే బాపతిగాలు ఉంటారని ఎరికే గానీ ఎన్నోటి చూడలే అని బాధపడుతున్నారా? ఇప్పుడు నేను చూపి తాగుర్రి. ఇక పుక్కట్లయితే అశుద్ధ అని కూడా ఆమ్ అని తినేటోళ్ళు ఉండరని నిన్న గానీ చూడలే అని రంది పడుతున్నారా? ఏం రంది పడకుర్రి, నేను వాళ్ళని చూపి తాగుర్రి. మంది సొమ్ముకు ఆశపడి మందల గొర్రెలు లెక్క ఊరంతా తిరిగేటోళ్ళు ఉంటారని ఇన్న గానీ అసలు చూడనే లేదు అని బాధపడుతుర్రా? మీరేం బాధపడకుర్రి, నేను చూపిస్తా. వాళ్ళని చూపించినాక మీరు వాళ్ళని చూసినాక మీకేమనిపించిందో కింద కామెంట్లలో చెప్పుర్రి. ఇక మరి ఆ ఏలియన్ల కంటే డేంజర్ మెదడులు ఉన్న వాళ్ళని చూద్దామా? చూడురు మరి. మన్ను బుక్కి బతికినా బతకచ్చు. ఛీ, నెరిగింత ఇజ్జ తక్కువ బతుకులేందుకు? ఎందుకు బతుకుతారో ఏమో వీళ్ళు. ఛీ అని మస్తుగా తిడుతున్నారు ఈ వీడియో చూసిన జనాలు. హన్మకొండల ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ నాడు 300 మందికి ఫ్రీ బిర్యానీ అని ఆఫర్ పెట్టిరు. అంతే ఇక నీ అమ్మ ఏం తక్కువ 1000 మంది దాకా వచ్చిరట. ఇక చూడు, ఇటోళ్ళు అటు అడిగేయనికి లేదు, అటోళ్ళు ఇటు అడిగేయనికి లేదు. ఒకళ్ళు నెట్టుకుంటా ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డారు. సరే పెట్టిండుగా ఆఫరు. మరి పోయేటోళ్ళ కన్నా ఉండాలి కదా. చూస్తుంటే పూట గడవని లెక్క అయితే లేరు, మంచిగానే ఉన్నారు. మరి ఎన్నడు బిర్యానీ తిని మొగాలు లెక్క ఫ్రీ బిర్యానీ మిస్ అయితే మళ్ళా ఓ 200 పెట్టి బిర్యానీ కొనుక్కోనట్టు ఎందుకు ఇట్లా ఎగబడ్డారో వాళ్ళకే తెలియాలి. ఇంకా నడుమ హైదరాబాద్ గిట్లనే ఫ్రీ బిర్యానీ అంటే మస్తు మంది పోయారు. కారణం ముఖానికి కప్పదేయమన్నట్టు ఎందుకు ఇట్లా చేస్తున్నారో ఈ పబ్లిక్కి తెలియాలి. కానీ లీడర్లకి ఫ్రీ బతకాలు తీసుకునే అలవాటు పెరిగి పెద్ద గిట్లా ఎగబడుతున్నారు అన్నట్టు. ఇప్పటికన్నా ఆడీడు అది ఇది పుక్కట్లు ఇస్తామంటే గిట్లా ఎగబడకురు, ఇజ్జత్ తీయకురు, ఇండియా ఇజ్జత్ నీ వచ్చి అని మస్తుగా తిడుతున్నారు కొందరు కామన్ సెన్స్ ఉన్న పబ్లిక్ నా సొంటోళ్ళు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.